హలో బడీస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు డేట్ వచ్చేసి April 7th అనమాట. సో మండే రోజు మాకు హాలిడే కాబట్టి సో ఐఎమ్ స్టేయింగ్ ఎట్ హోమ్ టుడే. ఈరోజు ఏంటంటే రేపటి నుంచి మాకు ల్యాబ్ ఫ్యాట్ యాక్చువల్గా 15th April ముందు జరగాలి. కాకపోతే ఏదో విట్రిపుల్ ఎగ్జామ్స్ వల్ల సో దాన్ని 8కి అంటే రేపటికి ప్రీపోన్ చేశారు. సో అందరికీ ల్యాబ్ ఫ్యాట్ రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది అన్నమాట అకార్డింగ్ టు దిర్ స్లాట్స్. సో నేనేంటంటే ఇప్పటిదాకా పొద్దున్న లేచి బద్ధకంగా ఉంది, బద్ధకం అంతా వదిలించుకొని ప్రశాంతం కూర్చొని చదువుకున్నాను. సో ఇదే అనమాట మన బుక్. ఇప్పుడు దాకా కూర్చొని ఎదుకోండి. మా ఈసీఓ బాధలు మీకేం తెలుసండి. పిన్నులు అంటారు, 8085 అంటారు, 555 టైమర్ ఐసీ అంటారు. ఏ మాకు టోటల్గా ఉన్న 5 ఎక్స్పెరిమెంట్స్ అనమాట. అంటే ప్రాక్టికల్గా మళ్ళీ సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది, అది వేరే. మళ్ళీ ఇది ఒకటి థియరీ ఏం చెప్పుకోలేండి మా ఈసీ కష్టాలు. ఏదో ప్లేస్మెంట్స్కి బాగా ఉపయోగపడిద్దని చదువుకోవడం, కాకపోతే అదే అనమాట ఇప్పటిదాకా. సో కాసేపు రెస్ట్ తీసేసుకుందాం. ఇందాక సబ్జెక్ట్ చెప్పడం మర్చిపోయాను కదా. సో సబ్జెక్ట్ ఏంటంటే చూడండి మీరే, కమ్యూనికేషన్ సిస్టమ్. చూడండి, ఓపెన్ చేయగానే వేవ్స్ మొత్తం అవే ఉంటాయి అన్నమాట. వేవ్స్ ఫస్ట్లో బాగుండిద్ది థియరీ, ఆహా ఏంది ఇంతేనా అనిపిస్తుంది. క్యాట్ 1 దాకా. క్యాట్ 2 నుంచి ఇదిగోండి డయాగ్రామ్స్ అంటారు, బ్యాండ్ విడ్త్లు అంటారు, ఏంటేంటో ఉంటాయి. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఇస్తారు, ఆన్సర్లు సాల్వ్ చేయాలి, మళ్ళీ అసైన్మెంట్లని అవని ఇవని. సో టోటల్లీ రేపైతే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనమాట, సిఎస్ అంటారు. సో ఇప్పటిదాకా చదివింది అదే అనమాట. బట్ ఇప్పటిదాకా బాగా వాన దంచి కొట్టిందనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ అల్తాఫ్ బర్త్డే, మీకు తెలిసే ఉంటుంది. క్లిప్ ప్లే చేస్తాను చూడండి, యూ విల్ గెట్ ఇట్. సో వాడి బర్త్డే అనమాట. ఇదిగోండి మా వాడు. హాయ్ చెప్పు గురు మన వాళ్ళకి. బర్త్డే అయితే సో సెలబ్రేషన్స్ ఉండాలిగా మనవాడికి. సో దట్స్ వై మనం ఈరోజు బయటికి వెళ్ళిపోతున్నాం. సో ఇదంతా మనం బ్లాగ్ చేయబోతున్నాం. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు హర్ష వస్తా అన్నాడు, వస్తే మనం బయటకు వెళ్ళి మనవాడికి కేక్ ఏదో తీసుకోవాలిగా. సో కేక్ తీసేసుకొని విల్ గో. యాక్చువల్గా పెద్ద వాన పడింది ఇక్కడ గుంటూరు అండ్ విజయవాడ మధ్యలో. సో ఏమైందంటే బాగా ఒక్కసారి నల్ల మబ్బు కమ్మేసింది ఈ ఆడియోలో లాగా. ఆల్రెడీ నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిని కమ్మేస్తా. నల్ల మబ్బు అంత పెద్ద వాన పడి పిడుగులు పడి అంతా అయిపోయింది. ఏముందిలే ఈరోజు లైట్ చిల్ అనుకున్నాం, ఈరోజు వెళ్ళలేములే, పెద్ద వాన పడుతుంది అనుకున్నాం. సో ఎట్లాగట్ల వాన తగ్గిపోయింది. టైం వచ్చేసరికి 7 అవుతుంది. సో 7 అయితే పర్వాలేదు కదా, స్టార్ట్ అయిపోవచ్చు అనుకొని బయటికి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ కాసేపు ఆగినాక ధనాధన సౌండ్లు వస్తున్నాయి. ఏంటి మీరు ఉరుముల సౌండ్ వస్తున్నాయి అనుకుంటే ఏం లేదు, పక్కన డీజే పెట్టారు. ఆ సౌండ్ చూసిన మెరుపుల సౌండ్ అనుకున్నాను, ఉరుముల సౌండ్ అని. సో వాన అయితే పట్టలేదు. సో యూ కెన్ గో నౌ. హర్ష అయితే వచ్చాడు. అయ్యో బ్రో వెళ్దాం. వచ్చాం మధ్య గ్రాండ్ బర్త్డే బాయ్. ఇప్పుడు లోపలికి వెళ్ళి గురు హ్యాపీ బర్త్డే గురు. ఏంటంటే ఇక్కడ రూమ్ బుక్ చేశారు, ఐ మీన్ హాల్ లాగా. మా ప్లేస్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ మనోడి మీద ఏంటంటే ప్రాంక్ చేస్తాను. చిన్న బుట్ట కేక్ తీసుకెళ్ళి కేయించాం, కానీ ఇక్కడ పెద్ద కేక్ ఒకటి ఉంది. సో మనోడేమో బుట్ట కేక్ అనుకుంటున్నాడు. సో మనం తీసుకెళ్ళి వాడి రియాక్షన్ చూద్దాం. మామూలుగా చిన్న కేక్ పెట్టి ఒకటి తీస్తున్నాం, చూద్దాం ఏమంటాడు. పెద్ద కేక్ పెడితే తీసుకెళ్ళి ముందు. హ్యాపీ బర్త్డే గురు. ఓకే హ్యాపీ బర్త్డే గురు. ఓకే హ్యాపీ బర్త్డే. చప్పటి కూడా పడుతున్నారు చూసావా. పెట్టు పెట్టు పెట్టు. ఏ పర్లేదులే. యూట్యూబ్ లో బ్లాగ్ వస్తుంది,
మర్చిపోకుండా చూడండి సరేనా మళ్ళీ ఎందుకు నాకు రాముడు ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. సో చూసారు కదా మనోడి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము అదనమాట. సో మనోడు మీకు తెలిసే ఉంటాడు అల్తాఫ్. సో అట్లా జరిగింది వాడి బర్త్డే నీట్గా. అందరూ కేక్స్ మాత్రం చాలా కేక్స్ వచ్చినాయి, మోర్ దాన్ 4 అట్లా వచ్చినాయి కేక్స్. చాలా మనోడికి ఫ్యాన్ బేస్ ఎక్కువలే. సో వాడికి 3-4 కేక్స్ వచ్చినాయి. కొంచెం మేము అంతా కలిసి ఒకటో కేక్ తిన్నాం. మరి మిగిలిన ఏం చేశారో తెలియదు. ఇంటికైతే వచ్చేసారు ఎర్లీగా. సో ఇదనమాట గైస్ మనోడి బర్త్డే సెలబ్రేషన్. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ బడీ సైనింగ్ ఆఫ్. బై బాయ్.